సో సెమెన్ కల్చర్ అండ్ సెన్సిటివిటీ ఇంపార్టెన్స్ ఏంటి తెలుసుకుందాం. ఒక్కొక్కసారి మనము పేషెంట్స్‌లో సెమెన్ అనాలిసిస్ అడ్వైస్ చేస్తున్నప్పుడు, ఒక్కొక్కసారి శాంపుల్ కొంచెం కలర్ మారినా, స్మెల్ ఏదైనా తేడాగా ఉన్నా, మనకేదైనా ఇన్ఫెక్షన్ డౌట్ ఉన్నా కూడా మనం సెమెన్‌ని కల్చర్ అండ్ సెన్సిటివిటీకి పంపిస్తూ ఉంటాం. సో చాలా శాంపుల్స్‌లో సెమెన్‌లో ఇన్ఫెక్షన్ ఉంటుంది. సో మనం ఇన్ఫెక్షన్ చెప్పంగానే పేషెంట్స్ భయపడిపోతూ ఉంటారు. కానీ ఇది మైల్డ్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. సో పేషెంట్ మనం హిస్టరీ తీసుకుంటే కొంతమందికి సెమెన్ ఇచ్చేటప్పుడు పెయిన్ ఉండడము, ఇంటర్ కోర్స్ అప్పుడు పెయిన్ ఉండడము, యూరిన్ పోసేటప్పుడు మంట ఉండడము అలా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో జనరల్‌గా వీళ్ళకు మైల్డ్ సెన్సిటివిటీని బట్టి మనము కల్చర్‌ని బట్టి మైల్డ్ యాంటీబయాటిక్ అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఇది జనరల్‌గా భయపడక్కర్లేదు. ఇది ఫిమేల్ కూడా ట్రాన్స్మిట్ అవ్వదండి. సో ఏమేమి రీజన్ అయి ఉండొచ్చు? ఒక్కోసారి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా వీళ్ళకు సెమెన్ ఇన్ఫెక్షన్ రావచ్చు. కొంతమందికి జిఐటీ ప్రాబ్లమ్స్ లైక్ ఫిషర్స్ కానీ, ఫిస్టులాస్ కానీ, కాన్స్టిపేషన్ కానీ, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటాం. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా జనరల్‌గా వీళ్ళకు సెమెన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంతమంది అవుట్ సైడ్ టాయిలెట్స్ వాడుతూ ఉంటారు. వాటర్ సరిగా తీసుకోవడము, డీహైడ్రేషన్. సో అలా ఉన్నా కూడా ఒక్కొక్కసారి యూరిన్ ఇన్ఫెక్షన్‌తో పాటు సెమెన్ ఇన్ఫెక్షన్ ఒక్కొక్కసారి ఉంటూ ఉంటుంది. సో వీళ్ళకు మనము కల్చర్‌ని బట్టి మైల్డ్ యాంటీబయాటిక్ కోర్స్ ఇస్తే తగ్గిపోతుంది. సో ఒక్కొక్కసారి వీళ్ళు ఇన్ఫర్టిలిటీతో కూడా ప్రెజెంట్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఆ ఇన్ఫెక్షన్ వల్ల పస్సల్స్ వల్ల నార్మల్ స్పర్మ్స్ మొటిలిటీ తగ్గిపోవడము, సెమెన్ పారామీటర్స్‌లో తేడా రావడం చూస్తుంటాం కాబట్టి ఇన్ఫర్టిలిటీతో ప్రెజెంట్ అవుతూ ఉంటారు. సో వీళ్ళకు యాంటీబయాటిక్ కోర్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనము రిపీట్ సెమెన్ అనాలిసిస్ చేసినప్పుడు చాలా మందికి నార్మల్ అయిపోతూ ఉంటుంది. థాంక్ యూ.